ప్రధానంగా ఎవరైతే అధికార పక్షంలో కూటమిలోనూ లేకుండా విపక్షం ఎవరైతే ఎక్కువ సీట్లు వాళ్ళకున్నాయో వాళ్ళకి ఆటోమేటిక్‌గా ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. దానికేమి రూల్స్ ఏమి అడ్డం లేదు. ఈయన దానికి ఒక కొత్త రూల్ ఈయన కనిపెట్టి రాజ్యాంగంలో రాసినట్టు ఈయన చెప్తున్నాడు. అలానే ఈ విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా చూస్తే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకొస్తాము. లేకపోతే రాము అన్నట్టు ఆ ధోరణి కూడా మనకి చూస్తే అది కరెక్ట్‌గా అనిపించట్లేదు. ఎందుకంటే మీకు ప్రజలు ఒక 40% ఓట్ షేర్‌తో 11 సీట్లు ఇచ్చినప్పుడు, ప్రజల సమస్యల్ని మీకొచ్చిన ఆ టైమో, నిమిషమో ఏదో ఒకటి మీ పోరాటం అంటూ మీరు అసెంబ్లీకెళ్ళి చేస్తే జనంలో గూడా ఒక సింపతియో లేకపోతే వాళ్ళకి దోచింది ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే వీళ్ళు అసెంబ్లీకెళ్తున్నారు. ఒక లీడర్‌గా ఒక పార్టీకి సంబంధించిన లీడర్‌గా, మాజీ ముఖ్యమంత్రిగా ఈయన గూడా అక్కడ అసెంబ్లీలో ఆయన సమస్యలనో లేకపోతే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడనేది ఆయన గళం వినిపించడానికి బాగుండే అవకాశం ఉంది అని జనం గూడా ఇట్లా డిసప్పాయింట్ అవ్వకుండాను, లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి అసెంబ్లీ పోకపోవటం ఏంటి? వాళ్ళివ్వరు, ఈయన పోరు. మనం గెలిపించే ఉపయోగం ఏంటి అనేది ఒక జనాల్లో గూడా ఆ నమ్మకం పోవటమో, లేకపోతే జనాల్లో గూడా విమర్శలు రావటమో, ఇటువంటివి గూడా మంచిది గాదు.